నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ఇంటర్నెట్ వాడకంలో పెనుమార్పులు తెచ్చినటువంటి ప్రధాని ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అని అంటే అది కేవలం నరేంద్ర దామోదర్ దాస్ మోదీనే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2014కి ముందు భారతదేశంలో ఒక జీబీ ఇంటర్నెట్ కానివ్వండి మన ఫోన్లో వాడాలి అని అంటే ఇంటర్నెట్ అనేది చాలా విధాలుగా వాడతారు. ఒకటి సిస్టమ్స్లో వాడతారు, కంప్యూటర్స్లో వాడతారు, అట్నే మొబైల్లో డేటా కన్జంప్షన్ కూడా జరుగుతుంది. మొబైల్లో డేటా కన్జంప్షన్ అనేది విచ్చలవిడిగా పెరిగింది ఎప్పుడైనా అనంటే అది 2014 తర్వాత నుంచి జరిగింది. 2017 ఆ మధ్య ప్రాంతాల నుంచి అయితే ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో మొదలైంది. ఈ డిజిటల్ రెవల్యూషన్ వెనకాల జరిగింది ఏంది అని అంటే జియో కానివ్వండి, లేకుంటే వేరే ఇతర సంస్థలు కానివ్వండి, వీళ్ళందరితో కలిసి కూడా బిఎస్ఎన్ఎల్ లేకుంటే ఎన్ని సంస్థలు ఉన్నా కూడా వీళ్ళందరితో కలిసి కూర్చోబెట్టి మన యువత ఎప్పుడు బాగుపడుతుంది అని అంటే మంచి నాణ్యమైనటువంటి ఇంటర్నెట్, మంచి స్పీడ్ వచ్చేటువంటి ఇంటర్నెట్ తక్కువ ఖర్చులో ప్రతి మొబైల్కి అందిన రోజు దేశ యువత అనేది ఇంకా వేగంగా ముంగల పోతానికి ప్రయత్నిస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి డిజిటల్ రెవల్యూషన్ ఇవాళ కనుక మనం చూసుకుంటే పతాక స్థాయిలో ఉంది. నేను చెప్పాలంటే యూఎస్ఏ లేకుంటే ఇంగ్లాండ్ లేకుంటే ఆస్ట్రేలియా ఇట్లాంటి వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడికి పోయి కనుక మనం చూస్తే 1 GB ఇంటర్నెట్ మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకోవాలంటే సరదా తీరిపోయేటువంటి అంశం. అదే ఇండియాలో అయితే పొద్దున ఒక 1.5 GB మనకి ఫ్రీగా వస్తుంది, లేకుంటే ఒక 1 GB ఫ్రీగా వస్తుంది. ఇంటర్నెట్ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. 1 GB నుంచి 1.5 GB దాకా 20 రూపాయల లోపే చేసుకోవచ్చు. విచ్ మీన్స్ ఏ మనిషి ఎక్కడున్నా కూడా టక్కుమని అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చేతుల్లోకి వచ్చేసింది. ఇది భారతదేశంలో తమిళనాడులో ఉన్న వ్యక్తి కాశ్మీర్కు పోవాలన్నా ఇప్పుడు టెన్షన్ లేకుండా అయిపోయింది. తమిళనాడులో ఎక్కడనో మూల తిరుత్తని లేకుంటే తిరునల్వేలి ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి తన ఫోన్లో మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి హౌ టు గో కాశ్మీర్ అని కొట్టి కొంచెం రీసెర్చ్ చేయగానే అతనికి సమస్తం వచ్చేస్తుంది. అతను కాశ్మీర్ పోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇటు ముంబైలో ఉన్న వ్యక్తి కనుక ఓపెన్ చేసి నార్త్ ఈస్ట్ తిరగాలని కోరకబడితే 1 గంట సేపు రీసెర్చ్ తర్వాత అతని దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్కి పోతే నేను ఎక్కడ తిరగాలి, ఏం చేయాలని. ఇట్లా ఇంటర్నెట్ అనేది చాలా విధాలుగా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంటర్నెట్ సిస్టమ్ని రెండింటి అనుసంధానకర్తగా కూడా మోదీని మనం పరిగణించవచ్చు. ఎందుకనంటే ఇంతకు ముందు 2014కి ముందు కనుక ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థికి తన తండ్రి లేకుంటే తన గార్డియన్స్ ఏదైతే డబ్బులు పంపుతారో అతను విత్డ్రా చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా విపరీతమైనటువంటి తలకాయ నొప్పులుగా ఉండేది. ఒక ఫాదరు వాళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంకుకు పోవాలా, లేకుంటే కొంచెం చదువుకున్న వ్యక్తి అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చాలా తలకాయ నొప్పితో కూడుకున్నటువంటి వ్యవహారం. యూపీఐ ఎప్పుడైతే వచ్చిందో, భీమ్ ఎప్పుడైతే వచ్చిందో వీటన్నిటికి కూడా చెక్మేట్ అని అయితే పెడతాం జరిగింది. ఇంటర్నెట్ మరియు బ్యాంకింగ్ అనుసంధానం జరిగిన తర్వాత ఈ దేశంలో ఎన్ని పెనుమార్పులు వచ్చినాయో నేను స్పెషల్గా చెప్పినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళము రోజు అనుభవిస్తున్నటువంటి మార్పులకి కారణం ఇంటర్నెట్ మరియు బ్యాంకింగ్ అనుసంధానం. ఇటువంటి ఒక పారదర్శకత కలిగినటువంటి ఐడియా ఇప్పటి వరకు ఏ ప్రధానికైతే రాకపోవటం గమనార్హం. ఇలాంటి వ్యక్తి ఏదైతే యువతకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కనుక మనం కలిగిస్తే యువత ఇంకా ముంగల ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పిన వ్యక్తి ఆత్మనిర్భరంగానే యువత ఎలా ముంగలు పోవాలనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ఇంటర్నెట్ అండ్ బ్యాంకింగ్ వ్యవస్థనైతే మన అరచేతుల్లో పెట్టినటువంటి ఘనత కేవలం మోదీకే దక్కుతుంది. మరి ఈ దేశ ప్రజలకి ఇంత చేసిన వ్యక్తికి మళ్ళీ 2024లో కనుక మనం ఓటేయగలిగితే నాకు తెలిసి మన భవిష్యత్తు తరాలకు కూడా డెవలప్మెంట్కి మనం కారకులమవుతాం. 2024 ఎన్నికల్లో కూడా మోదీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.